ప్రైజ్ ద లార్డ్. ప్రభువైన క్రీస్తు నామములో ఈ ఉదయకాలమందు మీ అందరికీ కూడా శుభములు తెలియజేస్తూ ఉన్నాను. అందరూ బాగున్నారా? ఈ ఉదయకాలమందు మీ కొరకు ప్రత్యేకంగా ప్రార్థిస్తున్నాము. ఈ వర్తమానం వింటున్నటువంటి వాళ్ళు ఈ నెంబర్కి చాలా మంది వారి యొక్క ప్రార్థన అవసరతలను తెలియచేస్తూ ఉన్నారు. మేము ప్రార్థిస్తున్నాము. అలాగే సంఘములో అందరితో కూడా మీ కొరకు ప్రార్థన చేపిస్తూ ఉన్నాం. కనుక మేమున్నాం, సంఘం ఉంది, మీరు ధైర్యంగా ఉండండి. ప్రతి విషయంలో కూడా మీ వెనక మేము ఉన్నాము, ప్రార్థిస్తున్నాము. మీ ప్రార్థన అవసరత ఏదైనప్పటికీ కూడా మాకు తెలియచేయమని ప్రభు పేరట మీ అందరికీ తెలియచేస్తూ ఉన్నాం. ఈ ఉదయకాలమందు 1 పేతురు 1:16 ఓ చక్కని మాట పేతురు రాస్తాడు. నేను పరిశుద్ధుడును గనక మీరును పరిశుద్ధులయ్యుండుడి అన్నాడు. ప్రియ దేవుని బిడలారా, పరిశుద్ధత అను మాట ఒక క్రైస్తవ్యంలో తప్ప మీకు ఎక్కడైనా వినబడుద్దా? ఒకవేళ ఎక్కడైనా ఉన్నది అంటే అది వారి ఆధిక్యతను తెలుపుకోవడానికే తప్ప నిజంగా పరిశుద్ధత అక్కడ లేదు. వాస్తవంగా మన మందిరాలలో మన మాటల్లో ఎక్కువ ఆ వర్డ్ వినబడుద్ది, పరిశుద్ధత అనే మాట. ఎందుకంటే ఆయన ఒక్కడే పరిశుద్ధుడు, ప్రభు ఒక్కడే. ఎవరైతే ఆయన విశ్వసిస్తారో, ఆయన మార్గంలో నడుస్తారో వారు మాత్రమే పరిశుద్ధులు. ఈ మాట లోకస్తులు ఒప్పుకోకపోవచ్చు, కానీ బైబిల్ చెప్తుంది ఆయన రక్తంలో కడగబడిన వారు, గొర్రెపిల్ల రక్తంలో కడగబడిన వాళ్ళు అంటే ఎవరైతే బాప్టిజం పొంది పాపాలను ఒప్పుకుంటారో వాళ్ళు మాత్రమే పరిశుద్ధులు. ఈ ఉదయకాలం ముందు ఈ మాటలు వింటున్నటువంటి మీరందరూ పరిశుద్ధులు అని బైబిల్ సెలవిస్తుంది. క్రైస్తవుల్లో కూడా ఈ మధ్య చాలా మంది పరిశుద్ధతను ఊతపదంగా మార్చేస్తున్నారు. పరిశుద్ధత లేకపోయినా నేను పరిశుద్ధంగా ఉన్నానండి అన్నట్లుగా మాట్లాడేస్తూ ఉన్నారు. కనుక అలాగును ప్రభువుకి ఇష్టం కాదు. పరిశుద్ధంగా జీవించాలి. ఆయన నమ్మిన వారు సమస్త ప్రవర్తనలోనూ పరిశుద్ధులుగా జీవించాలి. ఫస్ట్ మాటలు పరిశుద్ధంగా ఉండాలి. ఎందుకంటే మాట మన నాలుకకు రాకమునిపే అది దేవునికి తెలుసు. 139:4 ఉంటుంది కదా. కనుక మన మాటలు కొద్దిగా ఉండాలి. ప్రియ దేవుని బిడ్డలారా, విస్తారమైన మాటల్లో దోషం ఉంటుంది. తక్కువగా మాట్లాడాలి. అవునంటే అవును, చక్కగా కాదంటే కాదు. రెండోది, మన మాటలు పరిశుద్ధంగా ఉండడమే కాదు, మన చూపులు కూడా పరిశుద్ధంగా ఉండాలి. నీ కన్నులు ఇటు అటు చూడక సరిగాను, నీ కనురెప్పలు నీ ముందర సూటిగాను చూడవలెను అని సామెతలు 4:25 ఉంది. శరీరములో ప్రధానమైనది కన్నే కదా. ఇది చూచిన తర్వాత సమస్త శరీర భాగాలకు మెసేజ్ పంపుద్ది, సందేశం పంపుద్ది. నా కన్నులు ఆశించిన వాటిలో దేనిని అవి చూడకుండా నేను అభ్యంతరం చేయలేదు అన్నాడు సొలొమోను. నా కన్ను నాకేమైతే చూపించిందో నేను చూడకుండా ఉండలేదు అంటాడు. అందుకే తర్వాత ఆయన చరిత్ర మనకు తెలుసు. దానికి లోబడిపోయాడు గనకే దేవునికి దూరం అయిపోయాడు, పరిశుద్ధత నుండి తొలగిపోయాడు. ఎంత చక్కటి సొలొమోనండి! దేవుడు ఎంత జ్ఞానం ఇచ్చాడండి! ఎంత చక్కగా ప్రార్థన చేశాడండి గిబియోనులో. ఆయన ప్రార్థన విని దేవుడు ప్రత్యక్షమయ్యాడు. ఈ మాటల వల్లే. ఏ మాటల వల్ల? నా కన్ను ఏదైతే చూచిందో అవి చూడకుండా నేను అభ్యంతరం చేయలేదు అన్నాడు. అభ్యంతరం చెయ్యాలిక. ఇది నేను మాట్లాడకూడదు, ఇది నేను చూడకూడదు అని చెప్పాలిగా. చెప్పలేదట తన కళ్ళకి, తన మనసుకు చెప్పలేదట. అదే నేను మార్నింగ్ మాట్లాడుకున్నామే. తన మనస్సును స్వాధీనపరుచుకోలేని వాడు అంటే సొలొమోనే వస్తాడు. ఎంత జ్ఞానం కలిగిన వాడండి సొలొమోను, కానీ మనస్సును కంట్రోల్ చేసుకోలేకపోయాడు. అందుకే నిజంగా దేవునికి దూరం అయిపోయాడు. చాలా విచారకరమైన విషయం సొలొమోను విషయము. కనుక మూడోది, తలంపులు పరిశుద్ధంగా ఉండాలి. నాకు తలంపు పుట్టక మునిపే
నీవు నా మనస్సును గ్రహించుచున్నావు అంటాడు దావీదు. మనకు తలంపు రాకముందే దేవుడికి మన గురించి ఆలోచిస్తున్నాడట. కనుక చాలా జాగ్రత్తగా ఉండాలి మన మాటలు. రెండోది మన తలంపులు. మూడోది మన చూపులు పరిశుద్ధంగా ఉండాలి. మనల్ని పిలిచిన వాడు పరిశుద్ధుడు కనుక మనం కూడా పరిశుద్ధులుగా ఉండాలి. ప్రభు మనకిచ్చిన ఈ ఆశీర్వాదమును కడవరకు కూడా మనం కాపాడుకోవాలి. కనుక ఉదయకాలం ముందు యోబులాగా నా కళ్ళతో నిబంధన చేసుకుంటుని అన్నాడు యోబు. కనుక ఈ రోజున మీ నోటితో, మీ కళ్ళతో, మీ యొక్క మనసుతో పరిశుద్ధంగా జీవించడానికి ఈ ఉదయకాలం తీర్మానం చేసుకోండి. ప్రార్థించుకుందాం. సర్వశక్తి కలిగిన తండ్రి, మీ బంగారు పాదాలను బట్టి మీకు స్తోత్రాలు. ఈ ఉదయకాలం ముందు మీ పాదాల దగ్గరికి మరొక్కసారి వచ్చాం. గడిచిన రాత్రంతా మమ్మల్ని సజీవ సంఖ్యలో కాచి కాపాడి మరొక దినములోకి ప్రవేశించాము అంటే కేవలం మీరు మమ్మల్ని జ్ఞాపకం చేసుకొని మీరు ఇచ్చిన ఆయుష్, మీరు ఇచ్చిన ఆరోగ్యమును బట్టి మీకు వందనాలు. ఈ ఉదయకాలం ముందు ప్రభువా మంచము దిగగానే అయ్యా ఫస్ట్ మీ మాటలు వినే కృపనిస్తున్నారు. ఇది చాలామంది ఈ మాటలతో దీవించబడుతున్నారు. రెండోది మేము మీతో మాట్లాడుతున్నాం, ప్రార్థన వాక్యం అనగా మీరు మాతో మాట్లాడుతున్నారు ఉదయమే. రెండోది మేము మీతో మాట్లాడుతున్నాం. ఇశ్రాయేలు కానాడు ఉదయం అవ్వగానే తెల్లవారుతుండగానే ఇశ్రాయేలుకి మన్నా ఏ విధంగా ఇచ్చారో ఈరోజు మాకు తెల్లవారకు ముందే మన్నానిస్తున్నారు, మీ మాటలను ఇస్తున్నారు. ఈ మాటలే వారి కుటుంబాలకు దీవెనకరంగా, బలముగా, ఆశీర్వదకరంగా మార్చి ఈ మాటలతో ప్రతి ఫ్యామిలీని కూడా బలపరిచి దీవెనకరంగా ఉండి వారు మీ సన్నిధిలో సాక్షులుగా నిలబడులాగున కృప దయచేసి మీ బలమైన ఆశీర్వాదం దయచేసి వారి బలమైనటువంటి సమస్యలన్నీ కూడా విడిపోవడానికి కృప దయచేయమని ప్రభువా ఈ ప్రార్థనలు ఏకీభించుచున్న ప్రతి ఫ్యామిలీలో ఏ విధములైన సమస్యలు, బంధకాలు, చీకటి శక్తులు ప్రభు రాజ్యమేలుతున్నాయో ఆ చీకటి శక్తుల ప్రభావాలన్నీ విడిపించండి, అనారోగ్యాలన్నీ విడిపించండి, అందరికి మంచి ఆరోగ్యం దయచేయండి, నెమ్మది కలిగిన హృదయాలు, నెమ్మది కలిగిన ఆ గృహాలు ప్రభుగా ఉంచమని ప్రార్థిస్తున్నాం. మీ మహిమార్థంగా ఈ లోకంలో మేము జీవించులాగున సహాయము చేయండి. ఈరోజు పెళ్లి రోజులు, పుట్టినరోజులు, రక్షణ పొందిన రోజు ఎవరైతే చేసుకుంటున్నారో ఈరోజు వారందరినీ దీవించండి. వారందరి కొరకు ప్రార్థిస్తున్నాం. ప్రత్యేకమైన మేలుతో నింపమని యేసు పరిశుద్ధ నామములో అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. మీ అందరికీ ఉదయకాలం ముందు ప్రత్యేకమైన వందనాలు. గాడ్ బ్లెస్ యూ.